కొని మతాల చిచ్చు పెట్టి ఉన్న ఓట్లు తీసేసి వాళ్ళకి ఫేవరిజం చేసుకుంటారు. దాన్ని అడ్డుకుంటాం. ఓటు అనేది కరెక్ట్ సిస్టమే, దానికి మేము వ్యతిరేకం కాదు. మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఓకే. అది విధంగా ఉన్న ఓటును తీసేయకుండా అందరికీ సమాన న్యాయంగా ఉంచితే పర్వాలేదు. ఈ లక్ష్మారెడ్డి అంటే ఆయన బీజేపీకి ఓటు వేయడు, ఈయన ఓటు తీసేస్తే అయిపోతుంది. ఓకే, ఇట్లా కూడా జరుగుతుందా? జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ చేతిలో పని కదా. అందుకే కదా ఇప్పుడు మా కేటీఆర్ గారు ప్రతి దగ్గర మీటింగ్ పెట్టి ఎస్ఆర్ అయినప్పుడు కంపల్సరీ మీరు వెళ్ళండి, మీరు ఉండండి, తిరగండి, వాళ్ళతో చూడండి, మన కార్యకర్తలని అందరినీ కాపాడుకోండి అని మేము బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు అన్నమాట. అంటే జరుగుతుంది కాబట్టి చెప్తారు కదా. సెంట్రల్లో వాళ్ళ అధికారం ఉన్నారు, స్టేట్లో అధికారం ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటారు ఈ మాటలు. మరి మీరు నమ్మాల్సిందే కదా, అందరు పబ్లిక్ కూడా చూస్తుర్రు. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్లో చూసిర్రు, బీహార్లో చూసిర్రు, ఎన్ని ఓట్లు తీసేసారు. వాళ్ళ సొంత ప్రయోగాలు చేసేదాన్ని మాత్రం అడ్డుకుంటాం. రైట్. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? జనరల్గా 3 పూలు 6 కాయలు ఉండాలి, ఇక్కడ 6 పూలు 3 కాయలు ఉంది. మీరున్నప్పుడు ఎట్లుంది? మేము ఉన్నప్పుడు 3 పూలు 9 కాయలు ఉన్నాయి. రైతు బంధు అనుకోండి, వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు అనుకోరి, జనాలకు హైదరాబాద్ చూడండి, ఎల్బీనగర్ చౌరస్తా ఫ్లైఓవర్ చూడండి, బైరామ్ కూడా ఫ్లైఓవర్ చూడండి. మెట్రో ట్రైన్ వర్క్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 20% అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 72% అయినాయి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు మెట్రో అంబర్పేట 5 దాకా ఎక్స్టెన్షన్ చేయాలని ప్రపోజల్ పెట్టాం. ఇంతవరకు అది జరగట్లేదు. ఉన్న మెట్రో లైన్ శంస ఎయిర్పోర్ట్కి వేసి దాన్ని తీసేసి మళ్ళీ చంద్రాయనగుంట మీకు వేస్తాం కొత్త లైన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి అది అవ్వట్లేదు. ఆడదాకా ఎందుకంటే ఇప్పుడు చింతలకుంట నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి దాన్ని ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి రోడ్ ఫ్లైఓవర్ లేదు. రోడ్ దాటడానికి పబ్లిక్ ఎంత అవస్థలు పడుతున్నారు. పనమ చౌరస్తా కాడ చూడండి, సుష్మా చౌరస్తాలో చూడండి, సిఎంఆర్ బిల్డింగ్, భాగ్యలత చౌరస్తా, లక్ష్మాడిపాలెం చూడండి, ఐత్నార్ చూడండి. ఒక మనిషి బస్సుకు వస్తే 20 రూపాయలు అయితే యూటర్న్కి ఆటోకి 120 రూపాయలు కడుతుంది. ఫ్లైఓవర్లు వేస్తలేరు, ఇటు రోడ్ వేస్తలేరు, ఫుట్పాత్లు వేస్తలేరు. దాన్ని ఏమైనా అంటే బీజేపీలో ఒకసారి 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి డబల్ డక్కల్ ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పబట్టి 1 year 2 years అవుతుంది. ఇంతవరకు ఏ ఫ్లైఓవర్ లేదు, ఏం లేదు. దగ్గర మీరు వస్తుంటే లక్ష్మాడిపాలెం దగ్గర ఏసీపీ చచ్చిపోయిండు. అవును, ఇది వాకింగ్ చేసుకుంటా. ఇప్పటికీ ఆ రోడ్ మీద దగ్గర మాకు తెలిసినంత వరకు, అవగాహన ఉన్నంత వరకు 8 మంది 10 మంది దాకా చచ్చిపోయారు. పబ్లిక్ రోడ్ దాటారంటే ఇప్పుడు కాలనీలన్నీ ఒక దగ్గర ఉంటాయి, బస్సు అటుపక్క దిగుతాయి, అటుపక్క నుంచి ఇటుపక్క రావాలంటే రోడ్కి డివైడర్ లేదు, ఫుట్పాతులు లేవు. అంటే ఎంత సమస్య పాటిస్తూ పబ్లిక్. అన్ని కాలనీలు అన్నీ రైట్కు ఉన్నాయి, వస్తేప్పుడు లెఫ్ట్కి దింపుతాడు. మీకు సుష్మా కాలనీ నుంచి మొదలు పెడితే అయిపోయిన దాకా అంతా రైట్ సైడ్ మొత్తం అన్ని కాలనీస్ ఫుల్. వాళ్ళందరూ రోడ్డు దాటారంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? ఆ సమస్య మీద అందరూ రూలింగ్లు ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడిగితే సెంట్రల్ ఫండ్ అంటారు, సెంట్రల్ అడిగితే వస్తుంది ఫ్లైఓవర్ వస్తుంది, అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది, ఫ్లైఓవర్ లేదు, ఏం లేదు. దీని మీద చెప్పి యాస్ట్ వస్తుంది. 4-5 సార్లు ధర్నాలు కూడా చేసినాం టీఆర్ఎస్ పార్టీ నుంచి. దాని మీద ఏం పెద్ద మేజర్ ఇష్యూ అది మా మేజర్ ఇష్యూలో 60% పార్ట్ మా హైకోర్టు కాలనీ డివిజన్లో ఉంది. తర్వాత ఐత్నా డివిజన్ ఉంది, అటుపక్క లెక్చర్స్ కాలనీ డివిజన్ ఉంది. పరిష్కారం ఏంది మరి దానికి? పరిష్కారం సెంట్రల్ ఫండ్, అది సెంట్రల్ రోడ్డు సెంట్రల్ కింద తీసుకుర్రు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేయాలి, ఫ్లైఓవర్ వేస్తామని చెప్తారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 2 months 3 months బ్యాక్ డబల్ డక్కర్ ఫ్లైఓవర్ వేస్తామని చెప్తారు. డబల్ డక్కర్ ఫ్లైఓవర్ మెట్రో మధ్యలో మెట్రో వచ్చేది ఉంది. అంటే అవగాహన లేకుండా ఈ ఫ్లైఓవర్ వస్తుందని చెప్పి మరి మెట్రో ఫ్లైఓవర్ ఎక్కడ పోవాలి? అన్ని అవగాహన లేకుండా, దేని మీద అవగాహన లేదు. కార్పొరేటర్ దోషింది కార్పొరేటర్ మాట్లాడుతారు, ఎంపీకి దోషింది ఎంపీ మాట్లాడుతారు, అంత ఇచ్చిపెట్టేస్తారు. చివరగా మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే ఏం చెప్తారు? మా డివిజన్ ప్రజలకు సుధీరన్న గారి ఆశీర్వాదంతో నేను ఇట్లా కార్పొరేటర్ సీట్ తెచ్చుకుంటే వాళ్ళందరి దయతో గెలిస్తే వాళ్ళకి ఇళ్ళ 24 hours సర్వీస్ చేస్తా. వాళ్ళు ఏది అడిగినా ఎప్పుడు అందుబాటులో ఉంటా. సుధీర్ రెడ్డి గారు ఎట్లా ఎమ్మెల్యే నెక్స్ట్ మంత్రి కాబోతున్నారు కాబట్టి అన్ని పనులు కూడా ఈజీగా అయిపోతాయి. మాకు ఆయన దగ్గర అడిగి కొట్లాడి తెచ్చుకునే ఫండ్ ఫ్రీ యాక్సెస్ కూడా ఉంది. ఓకే, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.